హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ వ్లాగ్స్ తెలుగు. ఇంతకుముందు వీడియోలో మా పొలం, మా ఇంటికి సంబంధించినటువంటి వీడియోలు చూసారు కదా! ఈరోజు నేను వర్క్ చేసేటువంటి పాఠశాలల్లో సైన్స్ ఫెయిర్ జరిగిందండి. చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్. పిల్లలు కూడా చాలా బాగా పాల్గొన్నారు. కొంతమంది ఎలక్ట్రికల్‌కి సంబంధించినటువంటి విషయాలతోనూ, మరియు కొంతమంది ప్లానెట్సు, కొంతమంది ఐకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్సు, సోలార్ సిస్టమ్ ఇలా చాలా ప్రాజెక్ట్స్, ఎక్స్‌పెరిమెంట్స్‌తో వాళ్ళు విషయాలు తెలుసుకొని మాకు మాత్రం బాగా వివరించారు. ఇక్కడ ప్రతి పేరెంట్ కూడా వచ్చి విజిట్ అయ్యారండి. ప్రతి పేరెంట్ యొక్క చిల్డ్రన్స్ కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళ పిల్లలు ఈ విధంగా చేశారా? ఈ విధంగా వివరిస్తున్నారా? అని చాలా బాగా సంతోషించారు. ఇక్కడ ఫ్యాక్టరీ గురించి ఎక్స్‌ప్లనేషన్, కన్ను అనేటువంటిది చూడండి, ఇది కన్ను మోడల్ అనేటువంటిది మన బాడీ పార్ట్స్‌లో ఎక్కడెక్కడ లింక్ అయ్యి ఉంటుంది. వాటి యొక్క ఫంక్షన్స్ ఏ విధంగా ఉంటాయి కూడా బాగా వివరించారు. అండ్ ఇక్కడ చూడండి, ఒక 2 ఇంజెక్షన్స్ అవి ఎలా మూవ్ అవుతున్నాయో, పిల్లలల్లో ఉండేటువంటి తెలివి అనేటువంటిది నిజంగా అసలు ఎంత బాగా అనిపించిందంటే, అందులో కూడా ఎక్స్‌పెరిమెంట్సు, వాటి యొక్క ప్రాజెక్ట్స్ కూడా సిమిలర్‌గా లేవండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాజెక్టు ఇలా అందరూ ఒక్కొక్క సరికొత్త మోడల్స్‌తో వచ్చేసారండి. ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్, అక్కడ చిన్నగా బల్బ్స్ అనేటువంటివి కూడా ఉన్నాయి. మనకి వాటివి కనిపించడం లేదు. ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ ఏ స్టేజ్‌లో ఎలా అనేటువంటిది, ఇక్కడ టీచర్ మాత్రం చూడండి, అక్కడ మొత్తం చేతికి శానిటైజర్ వేసుకొని, అక్కడ దాని పైన సబ్బునురగా పెట్టినప్పుడు ఆ ఫైర్ ఎలా వచ్చిందో, కానీ ఇది భయంతో కూడినటువంటి ఎక్స్‌పెరిమెంటే అనాలి. చాలా భయంగా ఉంది. కానీ నేను కూడా ట్రై చేశాను. చూడండి, ఇప్పుడు ఆ నురగ పైన మంట పెడితే ఎలా వచ్చేసిందో, ఈ విధంగా పిల్లలు మాత్రం చాలా బాగా పాల్గొన్నారండి. ఇక్కడ దాని నుండి చూసినప్పుడు ఒక మ్యాజిక్ లాగా చిన్నగా ఉన్నవి కూడా చాలా పెద్దగా కనిపించాయి. అండ్ పిల్లలు నిజంగా అంటే నిజంగా చాలా బాగా వివరించారు. ఇక్కడ హార్ట్‌కి సంబంధించింది. అది లోపలికి, బయటికి అంటున్నప్పుడు ఇది నిజంగా గుండెనా అన్నట్టుగానే మా పాఠశాలలో అయితే సైన్స్ ఫెయిర్ బాగా జరిగింది. ఇలాంటి మరికొన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.